హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ తెలిసిందే అండి, ఫ్రైడ్లో మనము వేసుకుంటూ ఉంటాం కదా, శనగపప్పు కారం వేసుకుంటుంటాం కదా. అది ఈరోజు నేను ఇన్స్టెంట్గా ఎలా చేయాలని చెప్పి మన వీడియోలో చూపిస్తున్నాను. ఈరోజు చూసేసేయండి. చూడండి, ఇన్స్టెంట్గా నేనైతే ఎలా చేస్తున్నాను. మామూలుగా చాలామంది మనం మిరపకాయలు వేస్తుంటాము, వేసినపప్పు వేసుకుంటే ఇష్టమైన వాళ్ళు వేసుకుంటుంటారు, శనగపప్పు అన్నీ వేసుకుంటారు. నేను అన్నీ వేసుకుంటాను. కానీ మిరపకాయల బదులు మనం ఇన్స్టెంట్గా ఇంట్లో యూస్ చేసే నార్మల్ కూరల్లో కారం వేస్తున్నానండి. చూడండి, ఈ కారము నేను ఇప్పుడు నాకు కొద్దిగా చాలు ఇప్పుడు. సో అందుకని నేను తక్కువ క్వాంటిటీతో తీసుకొని చేసుకుంటున్నాను. ఎవరైనా ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీతో చేసుకోండి, ప్రాబ్లం లేదు. శనగపప్పు, కొబ్బరి, తెల్లగడ్డ, ఉప్పు అయితే సాల్ట్ ఏంటంటే కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారో వేసుకోకపోవచ్చు. సో నేనైతే వేసుకుంటాను, అది మీ ఇష్టం అండి. సో ఇవన్నీ మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి, నేను గ్రైండ్ చేసుకొని వచ్చానండి. సేమ్ మనకి మామూలుగా మిరపకాయలతో వేస్తే కొబ్బరి కారం ఎలా వస్తుందో అలానే మనకి వచ్చింది. చూడండి, సేమ్ అలానే వస్తుంది. చాలా సింపుల్ అండి. చాలా ఎక్కడికైనా మనం ఫాస్ట్గా వెళ్ళాలి అని చెప్పి వేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా మనకి ఉంటుంది. సేమ్ మనకి ఆకారం ఉన్నట్లే ఉంటుంది. సో ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.